నమస్తే. పాలకులు మారారు, పాలన మారాల్సిన అవసరం ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎట్లా పనిచేస్తున్నది, ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉన్నది, వీటిపైన మనం వరుస డిబేట్స్ డిస్కషన్స్ పెడుతున్నాం. ఇందులో భాగంగా గత 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన జరిగిన విధ్వంసము, ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్, ఓవరాల్గా ప్రజల ఆత్మగౌరవం, ప్రజల యొక్క స్వేచ్ఛ, ఈ అంశాల మీద మనం చేసిన డిబేట్స్లో ప్రొఫెసర్ కాసిం గారి అభిప్రాయం కూడా మనం చాలా సందర్భాల్లో తీసుకున్నాం. సో ఇవాళ మనం ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏం చేయాలి అన్న దాంట్లో భాగంగా నా ముందు ప్రొఫెసర్ కాసిం సార్ ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. సో సార్ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సో మొత్తానికి మనం ఎన్నో డిబేట్స్ చేసినాం, ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ పెరిగింది, ఆలోచన వచ్చింది. మీరు ప్రతి సందర్భంలో అంటూ ఉండేవాళ్ళు నా డిబేట్స్లో, ప్రజల్లో ఎందుకు చైతన్యం ఇంకా కనబడట్లేదు, ఎక్కడో దగ్గర సైలెంట్గా ఉన్నారు అని. కానీ అది ఓటు రూపంలో కొంత మేరకు చూపించారని అనిపించింది. సో ఓవరాల్గా రిజల్ట్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే మీతో ఫస్ట్ మాట్లాడుతున్నా కాబట్టి కొంత లేట్ అయింది, 15-20 రోజులు అయింది. అయినప్పటికీ మీరు వచ్చిన రిజల్ట్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఓకే, అయితే తెలంగాణ సమాజం మెల్లగా అయినా సరే తన చైతన్యాన్ని సందర్భం వచ్చినప్పుడు వ్యక్తం చేస్తుంది అని మళ్ళొక్కసారి రుజువైంది. ఆ రుజువైన నేపథ్యాన్ని మనం చూస్తే ఒక 3-4 సంవత్సరాల నుంచి తెలంగాణ సమాజం పెనుగులాటలో ఉన్నది. ఈ పెనుగులాటలో మేధోవర్గం, మధ్యతరగతి వర్గం, విద్యార్థులు, గ్రామాల్లో ఉన్న రైతులు, రైతు కూలీలు వివిధ సందర్భాల్లో ప్రైవేట్ సంభాషణలో తమ అసమ్మతిని ప్రకటిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అంటూ ఉన్నారు, అవును కేసీఆర్ గారు మీకు వృద్ధాప్య పెన్షన్ ఇచ్చాడు, వితంతువులకు పెన్షన్ ఇచ్చాడు, తర్వాత రైతు బంధు ఇచ్చాడు, ఇవన్నీ ఇస్తూ ఉన్నాడు, బాగానే చేస్తున్నాడు కదా, ఏమనుకుంటున్నారు మీరు అని అట్లా మనం మాట్లాడుతున్నప్పుడు 1-2 సందర్భాల్లో నాతో మాట్లాడిన వాళ్ళు పెద్దవాళ్ళలో, అవును కేసీఆర్ గారు ఏమైనా ఆయన ఇంట్లో నుంచి ఇస్తున్నాడు, ఆయన మన డబ్బే కదా అనే ఒక ఆలోచన స్రవంతి మనకు ఏడాది 15 నెలలుగా 2 సంవత్సరాల నుంచి కొంత మార్పు వచ్చింది. అయితే ఆ మార్పు ఓట్ల రూపంలోకి మలుతుందా లేదా అనే ఒక సందేహం ఉండేది నాకు. ఓకే, అంటే ఓటు అనేది పాలక వర్గాలు మారడానికి అదొక మార్గంగా పనిచేస్తుంది కనుక, నేపథ్యంగా ఉంటుంది కనుక ఓటు మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ అంటున్నారు. ఈ పోల్ మేనేజ్మెంట్లో మళ్ళీ కేసీఆర్ గారే వస్తారు అనే ఒక అభిప్రాయం స్థూలంగా ఉండేది సమాజంలో. అయితే చాలా సైలెన్స్గా అవును ఈ కాలంలో ఎలక్షన్ జరిగిన ముందు రోజు, ఎలక్షన్ జరిగిన తర్వాతి రోజు నేను చాలా గ్రామాల్లో, చాలా జిల్లాల్లో మనకుండే సంబంధాల్లో భాగంగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని జిల్లాల్లో, కొన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఓటుకి డబ్బులు పంచటం ఆపేసింది. ఎందుకు ఆపేసింది అని నేను తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చినాక మనం అన్వయం చేసుకొని చూస్తే, ఇక్కడ మనం గెలవనప్పుడు ప్రజలకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనే దాంతో చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు మేము గెలవము అని అనుకున్న ఒక 30-35 నియోజకవర్గాల్లో డబ్బులు పంచడం ఆపేశారు. అయితే ఊహించని విధంగా చాలా సందర్భాల్లో మేధావులకు, మీడియాకి అందనటువంటి ఒక 2 జిల్లాల్లో ప్రజల స్పందన కనిపించింది ఓట్ల రూపంలో. ఒకటి కరీంనగర్, 2 వరంగల్. ఈ 2 జిల్లాల్లో వచ్చినటువంటి స్పందన ఇట్లెందుకు వచ్చింది అని కొంత పరిశీలిస్తే, సహజంగా తెలుగు సమాజంలో జరిగిన ఈ 50 ఏళ్ల కాలంలో ప్రతి ఉద్యమాలకి 2 జిల్లాలే ఆయువు పట్టుకున్నాయి. ప్రతి ఉద్యమాలకి, అది తెలంగాణ ఉద్యమమైనా ఈ 2 జిల్లాలోనే బాగా ఎక్కువగా జరిగింది. తర్వాత నక్సలైట్ ఉద్యమం కూడా ఈ 2 జిల్లాలోనే వచ్చింది. ఇప్పటికీ ప్రగతిశీల విప్లవ ఉద్యమ భావజాలం ఎక్కువగా ఉన్నది ఈ 2 జిల్లాల మీద. అందుకే ఈ 2 జిల్లాల్లో ఉన్న మధ్యతరగతి ప్రజలు, మేధావులు, విద్యార్థి యువతరం ప్రజలు చాలా సైలెన్స్గా తమ అసమ్మతిని ఓటు రూపంలో ప్రకటించారు అనేది మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత అర్థమైంది. ఇట్లా మనం పరిశీలిస్తే తెలంగాణ సమాజం కొంత సైలెన్స్గా ఉన్నట్లు మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు మాత్రం తన అసమ్మతిని చాలా గట్టిగా వ్యక్తం చేస్తుందనే నమ్మకం
ఈ ఎన్నికల సందర్భంలో ఏర్పడింది. సో సరే, మొత్తానికైతే పాలకులు మారిండ్రు, పాలన మారాలని మనం గట్టిగా కొట్లాడినాము. సో మరి పాలన మారడానికి ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్? గత ప్రభుత్వం చేసిన ఫెయిల్యూర్స్ ప్రధానంగా ఏంటి, వాటి నుంచి ఎట్లా పాఠం నేర్చుకుని ఇప్పుడున్న ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది? ఎస్, అయితే ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పి నేను మీరు అడిగిన ప్రశ్నలోకి వస్తాను. ఈ పాలన మారడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీగా, పార్లమెంటరీ రాజకీయ పార్టీగా చేసిన కృషి వలన మాత్రమే ఈ మార్పు జరిగిందని వాళ్ళు అనుకోకుండా ఉంటే అది వాళ్లకు చాలా మంచిది, అది సమాజానికి మంచిది. 100% అది 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రారంభంలో ఇప్పుడే రాష్ట్రం ఏర్పడింది, మామూలుగా పాలు దాగి పిల్లవాడికి ఆవకాయ పచ్చడి పెడతారా, మాకు సమయం ఇవ్వరా, పసికూనకి ఆవకాయ పచ్చడి పెడతారా, మాకు సమయం ఇవ్వరా అని ఆనాడు కొందరు మేధావులు మాట్లాడారు, ప్రభుత్వం మాట్లాడింది, మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడారు. అంటే 14 నుంచి 16, 17, 18 వరకు అట్లా ఆ 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాల కాలాన్ని అట్లా జరుపుకుంటూ వచ్చారు. రెండోసారి 18లో ఎన్నికలు జరిగాక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీ తన అసలు రూపాన్ని పాలన విధానంలో, పరిపాలనలో చూపించడం మొదలుపెట్టింది. ప్రధానంగా తెలంగాణ సమాజం అనగానే మనకేమిటంటే ఆత్మగౌరవం విషయం చాలా ముఖ్యంగా ఉంటుంది. తెలంగాణ వాళ్ళు తిండి లేకపోయినా చనిపోతారేమో, కానీ ఆత్మగౌరవం సమస్య ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు. ఆ సిద్ధపడతారనే సందర్భం మనకు చరిత్రలో ఒక 500 సంవత్సరాల 600 సంవత్సరాల చరిత్ర తీసుకున్నా మనకి సమ్మక్క సారక్క నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు మనకు అర్థమవుతున్నది. అందుకే ఇక్కడ తెలంగాణ సమాజానికి సంబంధించిన ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగలడంతో వెంటనే మేధావులు రియాక్ట్ కావడం మొదలుపెట్టారు. సభలు పెట్టుకునే అవకాశం, మాట్లాడే అవకాశం, రాసే అవకాశం, మీడియా నడుపుకునే అవకాశం, మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం, చట్టసభ అయిన ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం అనేది చట్టసభ. చట్టసభలో కూడా తన తోటి ఎమ్మెల్యేలు మాట్లాడలేని ఒకానొక పరిస్థితి. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, మంత్రిమండలి అనేది అది ఒక క్యాబినెట్. క్యాబినెట్ అంటే ఈ క్యాబినెట్లో అందరూ కలిసి తీసుకునే నిర్ణయాలు, ఉమ్మడి నిర్ణయాలకి ప్రాధాన్యత ఉంటుంది. క్యాబినెట్లో ఉమ్మడి నిర్ణయాలు లేకపోవటం, ఇట్లాంటిదంతా తెలంగాణ సమాజం చూసినప్పుడు ఈ అన్ని సమస్యల నుంచి విద్యార్థులు తమకు ఉద్యోగాలు రావాలని అనేక పోరాటాలు చేశారు. యువతరం తమకు కావలసిన హక్కుల కోసం పోరాటం చేశారు. మేధావి వర్గం అనేక వ్యాసాలు రాశారు, అనేక సభలు పెట్టారు, ఉపన్యాసాలు ఇచ్చారు, తెలంగాణ సమాజంలో చైతన్యం తీసుకొచ్చారు. జర్నలిస్టులు అధికార పార్టీకి అనుగుణంగా వార్తలు రాసి, అనుగుణంగా మాట్లాడి, అనుగుణంగా షోలు చేసి, కథనాలు చేసినటువంటి జర్నలిస్టుల సంగతి పక్కన పెడదాం, మనం ఆ మీడియా సంగతి పక్కన పెడదాం. కానీ నిజాయితీగా మీలాంటి జర్నలిస్టులు ఆనాటి ప్రభుత్వానికి ఎదురొడ్డి ప్రజల వైపు నుంచి కథనాలు చేసి సమస్యల్ని ముందుకు తీసుకొచ్చి చర్చకు పెట్టినటువంటి జర్నలిస్టులు కూడా చాలా నిజాయితీగా పనిచేశారు. మరోవైపు ప్రజా సంఘాలు పనిచేశాయి. తెలంగాణ సమాజంలో ప్రజా సంఘాలు రకరకాల, ఇక్కడ విప్లవ రచయితల సంఘం కావచ్చు, పౌరవకుల సంఘం కావచ్చు, కుల నిర్మూలన సంఘం కావచ్చు, అన్ని రకాల సంస్థలు, పౌరస్పందన వేదికలు కావచ్చు, విద్యావంతుల వేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా వాటి సభల్లో ప్రధాన ఏజెండాని తెలంగాణలో జరుగుతున్న విధ్వంసాన్ని, తెలంగాణలో ప్రజాస్వామ్యం లేకపోవటాన్ని, తెలంగాణలో సంభాషించే అవకాశం లేకపోవటాన్ని ప్రధాన ఎజెండాగా చేసి వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు. రైతులు కూడా ఆయా సందర్భాల్లో గిట్టుబాటు ధర కోసం, ఆ కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న సమస్యలు, వీటన్నిటినీ ఎజెండా మీద తీసుకొచ్చి రైతులు కూడా పోరాటం చేశారు. ఇన్ని రకాల పోరాటాల ఫలితంగా ఈ సారాంశం ఒక దగ్గరికి వచ్చి, ఈ సారాంశం ఇవాళ ఈ రూపంలో వ్యక్తమైంది. సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎవరు అనుకోలేదు. 6 నెలల వరకు కూడా ఎవరు అనుకోలేదు. అంటే ఒక రకంగా పౌర సమాజం, కర్ణాటకలో పౌర సమాజం పోషించినంత పాత్ర తెలంగాణలో పోషించిందని, ఒక కన్స్ట్రక్టివ్గా పోషించిందని నేను చెప్పలేను. కానీ ఇక్కడ చాలా సైలెన్స్గా ఎక్కడికక్కడ అందరూ తమ పాత్రను పోషించారు. ఫలితంగా ఒక 6 నెలల నుంచి 3 నెలల మధ్యనే కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి వీళ్ళందరూ కారణమయ్యారు. ఇంతమంది పోరాట ఫలితంగా, ఇంతమంది ఆకాంక్షల ఫలితంగా, ఇంతమంది కోరికల ఫలితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక 64 సీట్లను గెలుచుకోగలిగింది.
ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి ఇవాళ అసెంబ్లీలో నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు దీన్ని గుర్తించాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఫస్ట్ మీరు చెప్తున్న పాయింట్ దీన్ని గుర్తిస్తే తప్ప అంటే అప్పుడు మనం నేల మీద నిలబడతాం. మేమే గెలిచినాం, మా వల్లనే గెలిచింది అనుకుంటే మళ్ళీ కేసీఆర్ సందర్భమే ముందుకు వస్తుంది, మనకి అది రిపీట్ అవుతుంది. అందుకోసమే ఇంతమంది ఫలితంగా మేము అధికారంలోకి వచ్చామని వాళ్ళు ఎప్పుడైతే ఆలోచిస్తారో ఇంతమంది ప్రజల ఆకాంక్షలు ఏమై ఉంటాయి అనేది వాళ్ళ స్ఫూరణలో ఉంటుంది. మరి ఇంతమంది యొక్క ప్రజల ఆకాంక్షలు ఏమై ఉంటాయి, ఇంతమంది ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం అనేది ప్రభుత్వం సాధ్యం అవుతుందా సాధ్యం కాదా అనేది మళ్ళీ మనం వివిధ సందర్భాల్లో మాట్లాడుకుందాం. కానీ తక్షణంగా ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలి. ఫస్ట్ పాయింట్, మొదటి పాయింట్ ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడాలి. తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామ్యం పోయిందనుకున్నప్పుడల్లా ఉజ్వలమైన పోరాటాలు నడిచాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మొదటి విడత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూలదోసి ముఖ్యమంత్రి అయ్యాడు. కొద్ది రోజులు ఒక 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 3.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వెంటనే ఎలక్షన్లు వచ్చాయి, మళ్ళీ ఎలక్షన్లో గెలిచాడు. గెలిచిన తర్వాత ఆయన అసలు రూపాన్ని బయట పెట్టాడు. ఆ అసలు రూపం బయట పెట్టిన కాలంలో ఇక్కడ పాడే హక్కు, మాట్లాడే హక్కు, సభ పెట్టుకునే హక్కు, ప్రపంచీకరణ మొత్తం గ్రామాల్లోకి విస్తరించి గ్రామాలను విధ్వంసం చేసి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసే పరిస్థితి మనం చూసాం. అప్పుడు విద్యుత్ ఉద్యమం నడపడం వలన ఆ పోరాటంలో బసిర్బాగు చౌరస్తాలో ఎందరో కాల్పులకు గురై చనిపోవటం, రైతులు పోరాటం, తర్వాత పత్తి రైతులు వరంగల్, కరీంనగర్ జిల్లాలో పత్తి రైతులు ఆత్మహత్య చేసుకొని కొన్ని వేల మంది చనిపోవటం, ఇదంతా చూసాం. అంటే ప్రజాస్వామ్యం అనేది ఇక్కడ లేదు, ప్రజల మౌలిక అవసరాలు తీరే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ప్రజా పోరాటమే వచ్చింది. ఆ పోరాటాన్ని ఆసరా చేసుకున్నటువంటి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసి ఆయన ఒక ఆనాడు హామీ పడ్డాడు ప్రజలకి. మొదటి హామీ ఏమంటే, నేను అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తాను, నేను అధికారంలోకి వస్తే పీపుల్స్ వార్ పార్టీ విన నిషేధం ఎత్తేస్తాను, పీపుల్స్ వార్ పార్టీ ప్రజా సంఘాల విన నిషేధం ఎత్తేస్తాను, సభలు సమావేశాలు పెట్టుకునే అవకాశాన్ని కల్పిస్తాను అని ఆయన అనౌన్స్ చేశాడు. ఈ అనౌన్స్ చేసి పాదయాత్ర చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చర్చలు జరిపాడు. చర్చలు జరిపిన తర్వాత మళ్ళీ ఆ పార్టీ మీద నిషేధం పెట్టాడు, కాల్పులు జరిపాడు, ఎంతోమంది చనిపోయారు. అదొక చరిత్ర. అంటే చంద్రబాబు నాయుడు నియంతృత్వంగా పరిపాలిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం కోసం ప్రజలందరూ ఏకమై, పార్టీలందరూ ఏకమై, ప్రజా సంఘాలు ఏకమై, విప్లవ పార్టీలు ఏకమై ఇక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం చేసిన పోరాట ఫలితంగా రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. సరిగ్గా అట్లాంటి ఒకానొక స్థితిలో ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు లాగా కేసీఆర్ గారు ప్రవర్తించారు కనుకనే ఇక్కడ ప్రజాస్వామ్యానికి అనేక పరిమితులు ఏర్పడ్డాయి. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం, రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్నికలకు 3 నెలల ముందు నుంచి చాలా రిపీటెడ్గా మాట్లాడుతున్నాడు. మా 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యము అంటున్నాడు. 6 గ్యారంటీలు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నాయి. 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం అంటున్నాడు. మరి ప్రజాస్వామ్యం పునరుద్ధరించడం అంటే ఏమిటంటే భారత రాజ్యాంగం యొక్క ఆత్మ ప్రియంబుల్, ఆ ప్రియంబుల్లోనే ప్రజాస్వామ్యం ఉంది. కనుక ఈ ప్రజాస్వామ్యం తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర ప్రజాస్వామ్యం కూలి చేయబడ్డది. ఎందుకు అక్కడ ధర్నాలు చేసుకునే అవకాశాలు లేకుండా ఆనాడు కేసీఆర్ గారు చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాలు పెట్టుకునే సమావేశాలకు అవకాశం లేకుండా దానికి తాళాలు వేశారు. పోలీసుల పర్మిషన్, హాల్ మీటింగ్లకి ఎక్కడ పోలీసుల పర్మిషన్ అవసరం ఉండదు. 99% ఏ హాల్ మీటింగ్, ఎప్పుడో నైజాం కాలంలో గస్తీ నిషాన్ అని ఒక చట్టం ఉండేది. దేవుని గుడులలో కూడా పూజలు చేసుకుంటే, భజనలు చేసుకుంటే కూడా ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలని గస్తీ నిషాన్ చట్టం తీసుకొచ్చారు వాళ్ళు. అట్లాంటి ఒకానొక పరిస్థితిని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తాళాలు వేశాడు మీటింగ్ పెట్టుకుంటామంటే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరా పార్కు దగ్గర ధర్నాలు చేసుకోవచ్చు స్వేచ్ఛగా అని మొన్న పోలీస్ కమిషనర్ కూడా ప్రకటించారు. సంతోషం. దానితో పాటు దీనికి మొదటి షరతుగా ఏమిటి అంటే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడింది మళ్ళీ నేను ప్రస్తావన చేస్తున్నాను. ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా పనిచేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ కొన్ని ప్రజా సంఘాల మీద నిషేధం ఉన్నది. కొన్ని ప్రజా సంఘాల మీద నిషేధం ఉన్నది. ఆ ప్రజా సంఘాల మీద ఉండే నిషేధం ముఖ్యంగా రైతు కూలి సంఘం మీద నిషేధం ఉన్నది, జననాట్య మండలి మీద నిషేధం ఉన్నది,
రాడికల్ విద్యార్థి సంఘం మీద నిషేధం ఉన్నది, యువజన సంఘం మీద నిషేధం ఉన్నది. వీళ్ళు ఎంత పని చేస్తారు, వీళ్ళు మావోయిస్టు పార్టీకి అనుబంధం కదా, వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తారు కదా, వీళ్ళ మేము నిషేధం ఎట్లా ఎత్తివేస్తాం అనే చర్చలు ఎవరైనా అటువైపు మేధావులు చేయొచ్చు, చేస్తారు, ఆటోమేటిక్ చేస్తారు. నేనేమంటున్నానంటే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రజల్లో ఉండి పనిచేసే ఒక అవకాశాన్ని మీరు కల్పించండి. మీరు ఏమంటారు, మాటి మాటికి ప్రజల్లోకి రండి, జనస్రవంతిలో కలవండి అంటున్నారు కదా. మీరు నిషేధం ఎత్తేసి ఆ విద్యార్థులు వచ్చి విద్యార్థుల రంగంలో పనిచేస్తారు, ఆ యువజనులు వచ్చి యువజనంలో పనిచేసేటట్టు, ఆ జనాట్య మండలి ఒక గద్దర్లాగా జనాట్య మండలి వచ్చి ప్రజలు పాట పాడేటట్టు ఒక అవకాశాన్ని మీరు కల్పించే విధంగా మొదటి షరతుగా ఆ ప్రజా సంఘాల మీద నిషేధం ఎత్తివేయమని, ఆ ఎత్తివేయటమే ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంగా నేను భావిస్తాను. ఓకే, ఇది ఒక అంశం. ఓకే. రెండో అంశం, గ్రామాల్లో ప్రజాస్వామ్యం అంటే కేవలం సభలు సమావేశాలు పెట్టుకోవడమే కాకుండా మానవ జీవిత వికాసం ప్రజాస్వామ్యం అంటే నేను అట్లా చూస్తా. మానవ జీవిత వికాసం, మానవ జీవిత వికాసానికి ఇక్కడ విఘాతం కలిగింది. ఎట్లా వికాసం చెందటం అంటే మనిషి ఆరోగ్యంగా ఉండటం, స్వతంత్రంగా ఉండటం, మంచిగా చదువుకోవడం, మంచిగా ఆలోచించడం. ఇవాళ గ్రామాల్లో ప్రతి చిన్న గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టి మనుషుల యువతరం ఆరోగ్యం అంతా, ఆయనే చెప్తున్నాడు అసెంబ్లీలో 30% మంది యూత్ ఇవాళ బానిసలుగా మారిపోయిన పరిస్థితి మనకు మాదక ద్రవ్యాలకు కావచ్చు, మద్యానికి కావచ్చు, బానిసలుగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే, మొదటి నుంచి మీ ఛానల్లో కూడా మాట్లాడాను, సారా నిషేధం ఎందుకు పెట్టకూడదు, మద్యపాన నిషేధం ఎందుకు పెట్టకూడదు? నిషేధం అంటే అది అంత ఈజీ కాదేమో సార్, ఇప్పుడున్న రోజుల్లో నియంత్రణ సాధ్యం అవుతుందేమో అని. అంటే మనం నిషేధం అంటే వాళ్ళ నియంత్రణ దగ్గరికి వస్తారు, అట్లీస్ట్ మనం నియంత్రణ ఉన్నాం అనుకోండి, కనీసం దాని గురించి ఆలోచించాలి. కనుక మానవ జీవిత వికాసంలో ఆ నియంత్రణ నిషేధం వైపుగా ఈ ప్రభుత్వం ఆలోచించడం అనేది ఒక ప్రజాస్వామ్య పునరుద్ధరణకు మార్గంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కనుక మొదటి అంశం ప్రజాస్వామ్యం. ఇక రెండోది, అసలు ఈ ప్రజాస్వామ్య భావన అనేది అర్థం కావాలి కదా సమాజానికి, ప్రజలందరికీ అర్థం కావాలి, సమాజానికి అర్థం కావాలంటే విద్య అనేది ప్రాథమిక కేంద్రం. ఏదో మనం ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ నిలబడి మాట్లాడుకుంటున్నాం, ఆర్ట్స్ కాలేజీ కారిడార్లో నిలబడి మాట్లాడుకుంటున్నాం. ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ ఆర్ట్స్ కాలేజ్ 100 సంవత్సరాలు నిండిన ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక 80 సంవత్సరాలు నిండిన ఆర్ట్స్ కాలేజ్. తెలంగాణ చరిత్రలో ప్రతి మూల మలుపులో, ప్రతి పురిటి నొప్పుల్లో, ప్రతి చలనములో ఇది భాగంగా ఉంది ఉస్మానియా విశ్వవిద్యాలయం. కనుక ఇక్కడ విద్యారంగాన్ని ప్రజాస్వామీకరించటం, విద్యారంగాన్ని పునరుద్ధరించడం, విద్యారంగాన్ని పునర్నిర్మాణం చేయటం, విద్యారంగానికి నిధులు కేటాయించటం, విద్యారంగం ప్రజాస్వామికంగా అందరూ చదువుకోవటం. ఎప్పుడైతే దీన్ని వాళ్ళు ఇప్పటి ప్రభుత్వం, గత ప్రభుత్వం పట్టించుకోలే, ఒక్కరోజు కూడా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో ఒక రివ్యూ లేదు, ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి రివ్యూ చేయలేదు, నాట్ ఈవెన్ సింగిల్ రివ్యూ చేయలేదు, పట్టించుకోలేదు ఆయన. కనుక ఇమ్మీడియట్గా ఈ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్యం గురించిన భావనకు పునాది ఎక్కడ ఉంటుందంటే విశ్వవిద్యాలయాల్లో ఉంటుంది. మరి 6 గ్యారంటీలో అయితే మీది లేదు, మరి 6 గ్యారంటీలో విద్య లేదు. నేను ఆనాడే చూశాను, విద్య ఉంటుందేమో, విద్య గురించి మాట్లాడతారేమో, చాలా ప్రధానమైన విషయం కదా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఎట్లుందంటే, తెలంగాణలో సామెత ఉంది, అంగట్లో అయ్యా అంటే ఎవరిని కుట్టినవు బిడ్డ అన్నట్లు విద్యారంగం పరిస్థితి ఉన్నది. విద్యారంగం ఎవరు పట్టించుకుని అంటే, దీని వలన ఓట్లు వస్తాయా, దీని వలన సీట్లు వస్తాయా అని ప్రభుత్వాలు ఇన్నాళ్ళు ఆలోచించాయి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సీట్లు రావటం, ఓట్లు రావటం అనే దృష్టితో కాకుండా, తెలంగాణ సమాజపు యొక్క సంస్కారం ఎక్కడ ఉంది అంటే తరగతి గది 4 గోడల మధ్య ఉన్నది. తెలంగాణ ఉన్నతి ఎక్కడ ఉంది, చైతన్యం ఎక్కడ ఉంది అంటే విద్యాలయాల్లో ఉన్నది. ఈ ఉన్నతి, ఈ చైతన్యం, ఈ సంస్కారం నిర్మాణం చేసినప్పుడే ఈ సమాజం గొప్పగా నిర్మాణం అవుతుంది. తెలంగాణ సమాజం. కేసీఆర్ గారు పునర్నిర్మాణం అన్నాడు, ఆయన 10 సంవత్సరాల కాలం. ఆయన పునర్నిర్మాణంలో గడీలు పునర్నిర్మాణం, ఆయన పునర్నిర్మాణంలో దోపిడీదారులు పునర్నిర్మాణం, ఆయన పునర్నిర్మాణంలో సంపదను కొందరికే తాకట్టు పెట్టే పునర్నిర్మాణం జరిగింది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం అనే మాట వాడకపోయినా విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణకు ఒక ఆయుపట్టు అనుకుంటే, ఇక్కడ పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు లేరు. ఇప్పటికీ కనీసం ఒక 12 సార్లు మీ మీడియాలో ఈ విషయాన్ని మాట్లాడాను నేను, ఒక 12 సార్లు. ఎంతమంది ఉన్నారు సార్? 25%, 30% ఉన్నారా? ఎప్పుడో 1970ల 80ల కాలంలో శాంక్షన్ పోస్టులు 1268 పోస్టులు అయితే
ఇప్పుడు 360 మంది మాత్రమే ఉన్నారు. అంటే దాదాపుగా ఇక్కడ 900కు పైగా 1000 పోస్టులు ఖాళీగా కనిపిస్తున్నాయి ఒక ఉస్మానియా యూనివర్సిటీలో. ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చదువు కోసం ప్రవేశిస్తున్న విద్యార్థులందరూ మొదటి తరం, మొదటి జనరేషన్ పేద పిల్లలు, అతి పేదరికం నుంచి వచ్చే పిల్లలు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఆ పిల్లలకి మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అందించవలసిన బాధ్యత ఈనాటి ప్రభుత్వం మీద ఉన్నది. ఈ ప్రభుత్వం ఇక్కడ వచ్చినటువంటి పిల్లలకి ఇవాళ నేను క్లాస్ తీసుకుంటున్నప్పుడు పిల్లలు క్లాస్ రూమ్లో చెప్తూ ఉన్నారు. 9 గంటలకు నేను క్లాస్కి వచ్చాను, 9:15కు పిల్లలు ఎంటర్ అయ్యారు. నేను అడిగాను 9 అంటే 9, 9:15 కాదు అన్నాను. అంటే వాళ్ళు కాస్త భయంతో లోపలికి వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నా క్లాస్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి లేచి నేను అడిగాను, మామూలుగా మీరు ఎన్ని గంటలకు లేస్తారు నిద్ర అని అడిగాను. అడిగితే అమ్మాయి, సార్ మేము నిద్ర 7 గంటలకు లేస్తామని చెప్పి. ఎందుకమ్మా 5 గంటలకు లేవరు అని అడిగాను. అడిగితే సార్ రాత్రి 1 గంట వరకు చదువుకుంటాం, 7 గంటల వరకు లేస్తాం, కానీ మా పరిస్థితి ఎట్లా ఉందంటే 7 గంటలకు లేచి బ్రష్ కూడా వేసుకోకుండా, వాష్రూమ్ పోకుండా, ప్లేట్ పట్టుకొని డైరెక్ట్గా మేము మెస్లోకి వెళ్ళాల్సి వస్తుంది. మెస్లోకి వెళ్తే ఒక 40 నిమిషాలు మేము అక్కడ లైన్ నిలబడి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ప్లేట్లో వేసుకొని వచ్చి ఆ ప్లేట్ను మళ్ళీ మా రూమ్లో పెట్టుకొని అక్కడ నుంచి మేము వెళ్ళి అప్పుడు వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్ అక్కడ కూడా మళ్ళీ లైన్ ఉంటుంది, వాష్రూమ్ కంప్లీట్ చేసుకొని వచ్చి మేము తిని అక్కడ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ నడుచుకుంటా ఇక్కడికి బస్సు కూడా సమయానికి వస్తలేదు, ఫలితంగా నడుచుకుంటూ వచ్చేసరికి ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది సార్ అని చెప్పి నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ఇంత పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో కొనసాగుతుంది. ఏమిటి దీనికి కారణం, దీని మూలాలు ఏమిటి అని చూస్తే మెస్లలో ఎంప్లాయీస్ సరిగ్గా లేరు. అంటే ప్రభుత్వం నియమించవలసిన ఎంప్లాయీస్ సిస్టమ్ లేకపోవడంతో ఇక్కడ అవుట్ సోర్సింగ్ వాడు వస్తాడు. ఆ అవుట్ సోర్సింగ్ వాడు మనకి పట్టదు. ఈ పిల్లల వెనుక ప్రేమ ఉండదు, ఈ పిల్లల వెనుక ఆప్యాయత ఉండదు. ఈ పిల్లలు మా పిల్లలు. ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు ఇక్కడ మెస్ వర్కర్లు అంటే మమ్మల్ని తల్లిదండ్రులాగా చూసుకునేవాళ్ళు. ఇప్పటికి వాళ్ళు రిటైర్డ్ అయిపోయినా కూడా ఇక్కడికి వచ్చి నన్ను పలకరించిపోతారు. అంతటి ఒక ఆప్యాయత ఉండేది. హాస్టల్లో చిన్నప్పుడు మనం చదువుకున్నా లేదా యూనివర్సిటీకి వచ్చి చదువుకున్నా కూడా ఆ విధంగా చూసుకునేవాళ్ళు. ఇక్కడ ప్రభుత్వము నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులని 30 సంవత్సరాలుగా నింపటం లేదు ఉస్మానియా యూనివర్సిటీలో. ఆనాడు చంద్రబాబు నాయుడు, తర్వాత రాజశేఖర రెడ్డి, ఇప్పుడు కేసీఆర్, ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నేనేం డిమాండ్ పెడుతున్నా అంటే ఇది పునరుద్ధరణ జరగాలంటే, ఈ యూనివర్సిటీ బాగుపడాలంటే మొట్టమొదలు నాన్ టీచింగ్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయో ఆ ఖాళీలను మొత్తం ఇమీడియట్గా నింపాలి. కనీసం ఒక 4000 పోస్టులు ఖాళీ ఉంటాయి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్. 4000 పోస్టులు. మీరు ఇక్కడ చదువుకున్న పిల్లల్ని మీరు ఉద్యోగాల్లోకి తీసుకోండి, వాళ్ళ యొక్క అర్హతను బట్టి తీసుకోండి, పరీక్ష పెట్టి తీసుకోండి, నాణ్యమైన వాళ్ళని తీసుకోండి, కాదను. అట్లా హాస్టల్ సమస్య మీకు జస్ట్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. ఆ సమస్య వాళ్ళ హాస్టల్లో కొనసాగుతుంది కనుక వాళ్ళ ఆ పిల్లలు చెప్పగలుగుతున్నారు. ఇక రెండవది, ఇంతమంది పిల్లలు ఒకే హాస్టల్లో ఉండటం మూలంగా ఒకప్పుడు 150 మంది ఒక మెస్లో ఉండేవాళ్ళం. 150 మందికి సర్వ్ చేయటం అనేది చాలా సింపుల్. చపాతి చేయాలన్నా, పూరి చేయాలన్నా, లేదా దోశ వేయాలన్నా, ఏది వేయాలన్నా వాళ్ళు కూడా వర్కర్లు కనుక వాళ్ళకు కూడా సమస్య ఉంటుంది. యంత్రాంగం దానికి సరిపోయినట్లు ఉండదు. దాని మూలంగా 500 మందికి ఒకేసారి బ్రేక్ఫాస్ట్ చేయటం అంటే ఎంతమంది పని చేయాల్సి వస్తుంది. ఎంప్లాయీస్ కొరత ఉండటం మూలంగా ఈ సమస్య ఉన్నది. అందుకే ఇది పరిష్కరించాలి. ఇది పరిష్కారం చేయాలంటే ఏం చేయాలి? ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కనీసం ఇంకొక 5 హాస్టళ్ళు అదనంగా కడితే తప్ప 200 మందికి ఒక హాస్టల్ చొప్పున మనం నిర్వహించలేము. అందుకే వెంటనే గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టాలి. హాస్టల్ ఫెసిలిటీ కల్పించాలి, దాంట్లో పనిచేయడానికి ఎంప్లాయీస్ని ఇవ్వాలి. మూడవది, హాస్టల్ నుంచి కాలేజీకి వస్తారు. కాలేజీకి వచ్చినాక పిల్లలకి మనం జ్ఞానం ఇవ్వాలి కదా, పాఠం చెప్పాలి. మరి మంచి పాఠం చెప్పి మంచి జ్ఞానం ఇవ్వాలంటే ప్రతిభావంతమైన ప్రొఫెసర్లు ఉంటేనే సాధ్యమవుతుంది. ఆనాడు మా ప్రొఫెసర్లు ప్రతిభావంతమైన ప్రొఫెసర్లు ఉన్నారు కనుక మేము నేర్చుకొని వాళ్ళ మీతో సమాజం గురించి మీతో మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే మా క్లాస్ రూమ్కే మా ఉద్యోగానికి మేము పరిమితం అయ్యేవాళ్ళం. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయంటే నిజాం కాలేజ్, సైఫాబాద్ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, సరే కోటి ఉమెన్స్ కాలేజ్ సగభాగం ఇంకా పూర్తిగా ఆ యూనివర్సిటీలోకి పోలే, కొంత భాగం ఇంకా యూనివర్సిటీ పరిధిలో ఓయూ పరిధిలోనే ఉన్నది, మహిళా యూనివర్సిటీలోకి పోలే. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది, లా కాలేజ్ ఉన్నది, ఎంబీఏ కాలేజ్ ఉన్నది, ఆర్ట్స్ కాలేజ్ ఉన్నది, సైన్స్ కాలేజ్ ఉన్నది, ఎడ్యుకేషన్ కాలేజ్ ఉన్నది, ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్. ఇన్ని కాలేజీల్లో మీరు ఏ కాలేజీకి పోయినా ఖాళీలు ఉన్నాయి. పొద్దున్నే లేస్తే ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో పొద్దున్నే లేస్తే పిల్లలు 5 గంటలకు గ్రౌండ్కి వచ్చి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే ప్రాక్టీస్ చేయించే ప్రొఫెసర్ ఉంటే కదా అక్కడ, ప్రొఫెసర్లు లేరు.
అవుట్ సోర్సింగు, పార్ట్ టైము, లేకపోతే కాంట్రాక్టు. పార్ట్ టైం అంటే పార్ట్ టైం ఎప్పుడు పీరియడ్ ఉంటే అప్పుడు వచ్చి చెప్పుకొని పోతారు పాప నిరుద్యోగులు. వాళ్ళు మొత్తము 8-10 గంటలు ఎందుకు పని చేస్తారు? వాళ్ళకి ఇచ్చే జీతం చాలా తక్కువ, ఇంకో చోట పని చేసుకుంటారు. కనుక ఇక్కడ ఆర్ట్స్ కాలేజే ప్రపంచంలో, ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఆర్ట్స్ కాలేజ్ ఒక రిప్లికా, ఒక ప్రతిబింబం. ఆర్ట్స్ కాలేజీని చూస్తే ఓయూ అనుకుంటాం మనం. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు. ఈ ఆర్ట్స్ కాలేజీలో ఫిలాసఫీ అని ఒక పెద్ద డిపార్ట్మెంట్ ఉంది. ఎందరో ఫిలాసఫర్స్ ఇక్కడ నుంచి బయలుదేరారు. ఆ ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో 5 మంది ఉండవలసిన చోట ఒక్క ప్రొఫెసరే పర్మనెంట్ ప్రొఫెసర్ ఉన్నాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్. మిగతా అన్ని ఖాళీలు ఉన్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉన్నది. ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీతో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నడుస్తుంది. పర్మనెంట్ ఒక డిపార్ట్మెంట్ అంతా ఖాళీ అయిపోయింది. ఇంకొక 2-3 సంవత్సరాలు పోతే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఒక 5-6 డిపార్ట్మెంట్లు అన్ని పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్. ఒకప్పుడు లెజెండరీ ఫిగర్స్ ఉండేది పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో. ఇవాళ ఆ డిపార్ట్మెంట్లో అందరు రిటైర్డ్ అయిపోయారు. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, ప్లానింగ్, సెంట్రల్ ప్లానింగ్ కమిషన్కి ఆనాడు రాజీవ్ గాంధీ గారి దగ్గర, పివి నరసింహ గారి దగ్గర ఇక్కడి డిపార్ట్మెంట్లో చదువుకొని ఉద్యోగం చేసినటువంటి హనుమంతరావు గారు ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన అట్లాంటి గొప్ప వాళ్ళని తయారు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఇట్లుంది. అంటే నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రొఫెసర్లు కావాలి. కనుక వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం టాప్ ప్రియారిటీ తీసుకోవాలి. విద్య అనేది ఇవాళ టాప్ ప్రియారిటీ అంటున్నా నేను. ఎందుకు టాప్ ప్రియారిటీ అంటున్నా అంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలని ఆకాంక్ష పెరిగింది. ఆ చదువుకోని ఆకాంక్ష పెరిగినప్పుడు మనం వాళ్ళకి సరైన నాలెడ్జ్ ఇచ్చి పంపించకపోతే, కేవలం సర్టిఫికెట్లు ఇచ్చి సమాజంలోకి పంపిస్తే దేనికి పనికిరారు వాళ్ళు. అందుకే 1000 పోస్టులను వెంటనే ఇక్కడ ఫిల్ చేయాలి. ఖాళీగా ఉన్న 1000 పోస్టులను ఫిల్ చేయాలి. దానితో పాటు ఒక సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున 3 సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని కేటాయించాలి. 3 ఏళ్ళే అడుగుతున్నా నేను. అంతేనా? 1000 కోట్ల చొప్పున 3 ఏళ్ళు ఇవ్వండి, మాకు ఒక 1000 పోస్టులను ఇవ్వండి. ఇక్కడ అద్భుతాలని సృష్టించవచ్చు. తెలంగాణకి అద్భుతం ఎట్లుంటుందో విద్యారంగంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలకి ధీటుగా, పోటీగా ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం నిలబెట్టేటటువంటి హామీని నేను ఇస్తున్నా. మీ మీడియా ద్వారా 3000 కోట్లు మీ మీడియా ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను హామీ ఇస్తున్నా, పేపర్ రాసి అంటిస్తా. 3000 కోట్లు ఇవ్వండి, 1000 పోస్టులు ఫిలప్ చేయండి. ఈ 1000 పోస్టులలో ఏ పక్షపాతం లేకుండా, రాజకీయ నాయకుల జోక్యం లేకుండా, మంత్రుల జోక్యం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిభావంతులను సెలెక్ట్ చేయండి. మీరు ప్రతిభావంతులను సెలెక్ట్ చేసి ఇక్కడికి పంపిస్తే ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాస్ రూములు, ఆర్ట్స్ కాలేజీలో క్లాస్ రూము ఎప్పుడో నైజాం కట్టినటువంటి 80 ఏళ్ల కిందట కట్టిన ఆర్ట్స్ కాలేజీలో ఎంత ప్లాన్ ప్రకారం ఒక 400 మంది కూర్చునేటటువంటి హాల్స్ కింద 57 ఉంటుంది ప్రతి ఫ్లోర్. మళ్ళీ సరిగ్గా దానిపైన 133 ఉంటుంది. మళ్ళా లెఫ్ట్ వైపు ఇంకొక రూమ్ ఉంటుంది. అంటే అట్లా మొత్తం బిల్డింగ్లో ఒక 400 మంది చొప్పున కూర్చోగలిగిన కెపాసిటీతో రూములు కట్టి, పెద్ద పెద్ద క్లాస్ రూములు కట్టి, ఆ రోజు వాళ్ళు కట్టినటువంటి క్లాస్ రూములో బెంచీలు తయారు చేసిన టేక్ బెంచీలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆనాడు చేసిన సైన్స్ కాలేజీ ఉంది. ఇక్కడనే సైన్స్ కాలేజీలో అవే క్లాస్ రూములు ఉన్నాయి. కనుక ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ లేదు. కావలసిందల్లా ల్యాబ్లలో ప్రయోగం చేయడానికి ఏం కావాలి? వస్తువులు కావాలి. వస్తువులు కావాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులు వస్తే ఇక్కడ పరిశోధన చేసి మా ప్రొఫెసర్లు, మా పిల్లలు పరిశోధన చేసి ఈ ప్రపంచానికి అద్భుతాలను సృష్టిస్తారు. కనుక వెంటనే తెలంగాణ గవర్నమెంటు టాప్ ప్రియారిటీగా వీసీల సమావేశాన్ని ఏర్పాటు చేసి వీసీలతో కూర్చొని ఏ వీసీ ఏం కావాలనుకుంటున్నాడో వాళ్ళతో అడిగి దీని మీద ఒక టాస్క్ ఫోర్స్ వేయండి. మీకు అన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఇంకా కేయూ అండ్ మహాత్మా గాంధీ, తెలంగాణ యూనివర్సిటీ, ఇవన్నీ యూనివర్సిటీలు ఉన్నాయి. అన్ని యూనివర్సిటీ వీసీలను సమావేశపరచండి. పరిచి వాళ్ళకి ఏం కావాలనో, మీ బడ్జెట్లో 1,00,000 కోట్ల పైన ఉండేటటువంటి 1,30,40,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది. అందులో ఉస్మానియా యూనివర్సిటీకి ఒక 1000 కోట్లు, మిగతా యూనివర్సిటీ అన్నిటి కలిపి ఒక్కొక్క 300 కోట్లు ఇచ్చినా సరే, మొత్తం 9 సంప్రదాయమైన యూనివర్సిటీలు ఉన్నాయి. 9 యూనివర్సిటీలలో ఒక 30 కోట్లు అంటే ఎంత? దీనికి ఒక 1000 కోట్లు పెట్టుకుంటే మిగతా వాటికి ఇంకొక 30 కోట్లు, 1030 కోట్లు కేటాయిస్తే తెలంగాణ విశ్వవిద్యాలయాలు బాగుపడతాయనే ఒక ఆకాంక్ష నాకున్నది. కేసీఆర్ గారు దాన్ని విస్మరించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని చేపట్టాలని వెంటనే రేపు రాబోయే మార్చి బడ్జెట్లో ఆ నిధులు కేటాయించి ప్రక్రియ మొదలు పెట్టాలని నేను మీ మీడియా ద్వారా
విజ్ఞప్తి చేస్తారు. వీళ్ళు ఎడ్యుకేషన్కి ఏదో 15% బడ్జెట్ మేము కేటాయిస్తామని మేనిఫెస్టోలో పెట్టినట్టున్నారు. ఐ థింక్ నేను అనుకోవడం. ఇంతకుముందు మనకి నిజంగా 6% ఏమో లాస్ట్ బడ్జెట్లో 6.2 ఆర్ సంథింగ్ పెట్టినట్టున్నారు. అంటే మనకెప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా సరే ఎప్పుడు కూడా 10% బడ్జెట్ దాటలే విద్యారంగం. లేదు, మనము మేధావులుగా, విద్యావేత్తలుగా, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ ఏముందంటే రాష్ట్ర బడ్జెట్లో 30% విద్యారంగం మీద కేటాయించాలని ఒక డిమాండ్ ఉన్నది. కానీ 10% ఎన్నడూ దాటలే. నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం 15%, ఈ విడత 15% కేటాయిస్తే ఒక రకంగా అది మంచిదే. అంటే దాదాపు 5% ఎక్కువగా కేటాయిస్తున్నట్లు టోటల్ బడ్జెట్లో. 1,00,000 కోట్లుంటే 5,000 కోట్లు అదనంగా వచ్చినట్లే అవుతుంది. కనుక అయితే వీటిని వేటి మీద ఎట్లా కేటాయించాలి, ఎట్లా ఖర్చు చేయాలనే ఒక విజన్ కూడా ఉండాలి. కేటాయింపులు చూపిస్తారు, కేటాయింపులు చూపించి ఖర్చు చేయకుండా ఇంతకుముందు ఎట్లయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ కేటాయింపులు పెట్టి ఖర్చు చేయకుండా ఉన్నదో ఆ పద్ధతి కాకుండా విశ్వవిద్యాలయాల నిర్మాణం ఒకటైతే పాఠశాల విద్య కూడా చాలా ప్రాబ్లమ్స్ గురి అవుతున్నది. విశ్వవిద్యాలయాల్లోకి వచ్చే విద్యార్థులందరూ ఎక్కడి నుంచి వస్తారో గ్రామాల్లో స్కూల్ చదువుకొని, తాలూకా జిల్లా చోట డిగ్రీ చదువుకొని, జూనియర్ కాలేజ్ చదువుకొని ఇక్కడ పీజీ చదవడానికి వస్తారు. ఇప్పుడు ప్రభుత్వము దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్వేలలో సరిగ్గా అక్షరాలు రాయటం, చదవటం రాని వాళ్ళ శాతం ఎక్కువగా ఉంటుంది క్లాస్ రూమ్లలో అని చెప్తూ ఉన్నారు. మరి ఈ అక్షరాలు రాయటం, చదవటం రానటువంటి వాళ్ళకి డిగ్రీలు ఇస్తే ఏం లాభం వస్తుంది? అందుకే స్కూల్ ఎడ్యుకేషన్ మనం నిర్మాణం చేయాలి. స్కూల్ ఎడ్యుకేషన్ నిర్మాణం చేయాలంటే KG to PG ఉచిత విద్య, గురుకులాలు అనే ఒక వాదనని, ఒక స్లోగన్ గత ప్రభుత్వం తీసుకున్నది. వాళ్ళ గురుకులాల పరిస్థితి ఎట్లా ఉన్నదంటే బడ్జెట్ లేక, సొంత భవనాలు లేక, పిల్లలకి సరైన పాఠాలు చెప్పే పరిస్థితి లేదు. మొన్న ఒక ప్రిన్సిపాల్ ఒక స్కూల్లో చిన్న ఘర్షణ జరిగింది. సెల్ ఫోన్ తెచ్చుకున్నారు లోపలికి పిల్లలు. ఆ నియమావళి, స్కూల్ నియమావళి ప్రకారం సెల్ ఫోన్ తెచ్చుకోవడానికి వీల్లేదు. సెల్ ఫోన్ తెచ్చుకొని ఆ సెల్ ఫోను 10th క్లాస్ విద్యార్థి, ఇంటర్మీడియట్ విద్యార్థి సెల్ ఫోన్ తెచ్చుకుంటే ఇంకొక పిల్లవాడు ఆ సెల్ ఫోన్ మిస్ అయితే ఎవడో ఒక పిల్లవాడు దాన్ని దొంగిలించాడని వాని మీద నెపం మోపి అనుమానంతో వాడిని కొట్టారు. కొట్టిన తర్వాత ఇది సమస్య ముందుకు వచ్చింది. తల్లిదండ్రులు వచ్చారు. తల్లిదండ్రులు వచ్చి అక్కడ ధర్నా చేశారు. దెబ్బలు తిన్న పిల్లవాడికి సంబంధించిన తల్లిదండ్రులు వెంటనే ఆ స్కూలుకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారి ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేశారు. ఆ పిల్లలకు సంబంధించి ఆ రోజు స్టడీ అవర్లో ఉన్న ఒక ఫిజిక్స్ లెక్చర్ను సస్పెండ్ చేశారు. నిజానికి గురుకులాల్లో విద్యా వ్యవస్థలో వాళ్ళు ప్రశాంతంగా పనిచేసే పరిస్థితి లేదని ఆ ప్రిన్సిపాల్, ఆ లెక్చరర్లు చెప్తూ ఉన్నారు. పిల్లల్నేమో గట్టిగా మందలించే పరిస్థితి లేదు. ఇవాళ వ్యవస్థలో నియంత్రణ లేకుండా మనం దేని పని చేయలేము. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో పిల్లల మీద నియంత్రణ ఉండాలి, కుటుంబ నియంత్రణ ఉండాలి. విద్యా వ్యవస్థలోకి, స్కూల్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న టీచర్ల నియంత్రణ ఉండాలి. కానీ పిల్లల్ని ఏమైనా ఒక మాట అన్నా లేదా గట్టిగా మందలించినా అది సెన్సిటివ్గా మారిపోతుంది. ఫలితంగా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి హెడ్ మాస్టర్ మీద, లేకపోతే ప్రిన్సిపాల్ మీద, లెక్చరర్ల మీద దాడులు చేసే పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. అంటే విద్యాలయాల్లో ఇట్లాంటి పద్ధతి రావటానికి ప్రధాన కారణం సమాజంలో వచ్చినటువంటి విలువల రాహిత్యం, పడిపోతున్న విలువల రాహిత్యం. తల్లిదండ్రులకి పిల్లల మీద ఉన్న ప్రేమ, పిల్లల ఎదుగుదల మీద, పిల్లల విద్య మీద కూడా తల్లిదండ్రులు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. ఎక్కడ? గురుకులాలు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే మానిటరింగ్ అనేది సరిగ్గా లేదు. తర్వాత అక్కడ చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెడుతున్నారు. ఎక్కడ మన బయట కాలేజీలలో, జూనియర్ కాలేజీలలో పర్మనెంట్ ప్రిన్సిపల్స్ ఉన్నదైతే లేనట్టు. గురుకులాల చాలా చోట్ల డిగ్రీ కాలేజీలు పెట్టారు. ఈ గురుకుల డిగ్రీ కాలేజీల్లో, జూనియర్ కాలేజీలలో అక్కడక్కడ రిటైర్డ్ అయినటువంటి లెక్చరర్లను తీసుకెళ్ళి అక్కడ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్గా పెడుతూ ఉన్నారు. అంటే వాళ్ళకి పూర్తి కాలం ప్రిన్సిపాల్ ఎందుకు పెట్టరు? పూర్తి కాలం లెక్చరర్లు ఎందుకు పెట్టరు? కనుక స్కూల్ సమస్య, గురుకులాలు ఎంత పారదర్శకంగా, ఒకప్పుడు మీరు గురుకులాల్లో చదువుకున్నారు, నేను గురుకులాల్లో చదువుకున్నా, అంత పారదర్శకంగా నడిచినవి ఇవాళ ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వము స్కూల్ ఎడ్యుకేషన్ మీద కూడా వెంటనే దృష్టి పెట్టాలి. అయితే ఇప్పుడు చాలా చోట్ల టీచర్లు వెళ్ళి పాఠాలు చెప్పని ఒక పరిస్థితి ఉందని కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. పౌర సమాజం యొక్క చైతన్యం కూడా పెరగాలి. పెరగకపోతే ఏమవుతుంది అంటే పట్టింపు అనేది లేదు. ఒక టీచరు
ఇది నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వర్తించాలి, ఇది నా సామాజిక బాధ్యత, నేను ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నటువంటి జీతం ప్రజల డబ్బు, అది ప్రజలు పన్నుల రూపంలో చెల్లించటం మూలంగా అది తిరిగి నాకు జీతంగా వస్తుంది అనే ఒక ఆలోచన, ఒక నిబద్ధత ఒక టీచర్కు లేకపోతే, ఒక ప్రొఫెసర్కు లేకపోతే, ఒక లెక్చరర్కు లేకపోతే సమాజం నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే ప్రతి టీచింగ్ వృత్తి అనేది చాలా గొప్పది సమాజంలో. ఏ వృత్తిలోకి పోయినా జీవితాంతం నేర్చుకోవడం ఉంటుంది, టీచింగ్ వృత్తిలో కూడా జీవితాంతం నేర్చుకోవడం ఉంటుంది. కానీ ఈ టీచింగ్ వృత్తిలోకి ఒక ఫ్యాషన్తో రావాలి, ఉద్యోగం కాదు, ఇది ఉద్యోగ ధర్మం కాదు. ఆ ఫ్యాషన్తో రాలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది. రిక్రూట్మెంట్ పద్ధతిలో కూడా చాలా లోపాలు ఉండటం మూలంగా ఏ ఉద్యోగం దొరకకపోతే ఉపాధ్యాయ ఉద్యోగంలోకి పోదాంలే అనే స్థితి నెలకొన్నది. దాన్ని కూడా మార్చవలసిన అవసరం ఈనాటి ప్రభుత్వం. సో ఇప్పుడు చివరగా బేసిక్ ఇప్పుడు గవర్నమెంట్ వైట్ పేపర్స్ అని రిలీజ్ చేస్తూ ఉన్నది. సో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమో చాలా పెద్దగా ఉన్నాయి, బడ్జెట్ అక్కడ కనబడట్లేదు. సరే, దీన్ని ప్రతిపక్షాలు ఇది ఎగవేత పత్రాలు, ఇది శ్వేతపత్రం కాదని వాళ్ళ మాటల యుద్ధం ఒకటి నడుస్తుంది, అసెంబ్లీ కూడా నడుస్తూ ఉన్నది. సో మీ అంచనా ఏంటి? ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి, బడ్జెట్ని బట్టి ఇవన్నీ వాళ్ళు అమలు చేసే అవకాశాలు ఉంటాయా? ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది? నిజానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ డబ్బు ఖజానా మొత్తం ఖాళీ అయిపోయి, అప్పులు పెరిగి, ఆ ఖాళీ అయిపోయిన పరిస్థితి మనకు ఏ రూపంలో అర్థమవుతుందంటే, గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు చెల్లించలేని పరిస్థితిలోకి తెలంగాణ ప్రభుత్వం నెట్టబడ్డది. మీది 1వ తారీఖు వస్తుందా సార్? మాకు యూనివర్సిటీ ఇది అటానమస్ బాడీ కావటం మూలంగా దీనికి కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి. దాని మూలంగా ఈ 3 సంవత్సరాల కాలంలో 1వ తారీఖు జీతం వస్తుంది ఓయూలో. ఇది గవర్నమెంట్ ఇవ్వటం మూలంగా రావటం కాదు, ఇక్కడున్న బడ్జెట్ను అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ జీతం ఇచ్చేసి తర్వాత ఎప్పుడు ఇస్తే అప్పుడు తెచ్చుకోవటం అనేది కొనసాగుతున్నాం. కానీ మిగతా డిపార్ట్మెంట్లలో టీచర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వగైరా చోట నెల చివరిలో 20, 25, 28వ తారీఖు కూడా జీతాలు అందుతున్నాయి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకైతే 4-5 నెలల నుంచి జీతాలు అందని వాళ్ళకి జీతాలు లేవు 4-5 నెలల నుంచి. అంటే ఈ జీతాలు లేని పరిస్థితే తెలంగాణ ఖజానా యొక్క లోటుకు అద్దం పడుతుంది. చాలా నేరుగా దీనికి శ్వేతపత్రాలు, ఈ పత్రాలు, ఆ పత్రాలు ఏం అక్కర్లేదు, మన పరిస్థితి ఏమిటి అనేది తెలుస్తుంది. అంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ప్రజల పన్నుల రూపంలో, రకరకాల రూపాల్లో ప్రభుత్వం దగ్గర రావాల్సిన ఖజానా కేవలం జీతాలకే చెల్లించే పరిస్థితిలోకి నెట్టబడింది. అందుకే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దృష్టి ఎట్లా ఉండాలంటే, ఉత్పాదకతని పెంచే కార్యక్రమాలు చేపట్టాలి. ఉత్పాదకతను పెంచే కార్యక్రమాలు చేపట్టకపోతే వృధా ఖర్చు అనేది, 1 పైసా ఖర్చు చేస్తే, 1 రూపాయి ఖర్చు చేస్తే 10 రూపాయల ఉత్పత్తి జరిగినప్పుడు కనీసం ఈ రోజు కాకుండా ఇంకొక ఏడాదికైనా అది రిపీట్ అవుతూ ఉంటుంది. కనుక ఆ పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలంటే వ్యవసాయ రంగం ఉన్నది. వ్యవసాయ రంగం మీద పెట్టే ప్రతి పైసా అది మళ్ళీ ఉత్పత్తి రూపంలో బయటకు వస్తుంది. పారిశ్రామిక రంగం మీద పెట్టే ప్రతి పైసా అది మళ్ళీ ఉత్పత్తి రూపంలో బయటకు వస్తుంది. ఆ ఉత్పత్తి రూపంలో వచ్చిందని మనం అమ్మటం మూలంగా తిరిగి దాని నుంచి విదేశీ మారక ద్రవ్యాలు మనకు వస్తాయి. ఈ ఆలోచన ఈ ప్రభుత్వం చేయాలి. నిజానికి వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఎన్ని రోజుల్లో నెరవేర్చగలరు, ఎట్లా నెరవేర్చగలరు? ఎన్నికల్లో గెలవడం కోసం చాలా రకాల హామీలు చాలా పార్టీలు ఇస్తూ ఉంటాయి. గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల్లో గెలవడం కోసం చాలా హామీలు ఇచ్చింది. మొదలు ఎన్నికలప్పుడైతే అసలు తెలంగాణ వస్తే నిరుద్యోగమే ఉండదు, ఇంటికొక ఉద్యోగం ఇస్తాం అని మాట్లాడింది. అవి ఎక్కడ కార్యరూపం దాల్చలేదు. మరి ఇప్పుడు వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి 2 లక్షల షెడ్యూల్ ఒకటి కూడా రిలీజ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వటం అనేది అది చిన్న విషయం కాదు. అసలు ఖాళీలు ఎక్కడున్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి? అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు. రేపు మరి ఖాళీలను ఎట్లా క్రియేట్ చేస్తారు? ఇప్పుడు బస్సులో స్త్రీలకి ఉచిత ప్రయాణం ఇచ్చారంటేనే ఆటో వాళ్ళు ధర్నా చేస్తున్నారు, అంటే మా ఉపాధి పోయిందని. రేపు మరి ఆయా డిపార్ట్మెంట్లో నువ్వు పర్మనెంట్ పోస్టులను ఫిల్ చేసుకుంటూ పోతే అక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళు, అక్కడ ఉన్న కాంట్రాక్ట్ వాళ్ళ పరిస్థితి ఏమిటనేది మనకి ఎజెండా మీదకి వస్తుంది. చాలా సవాళ్ళు ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. ఈ సవాళ్ళన్నిటినీ చర్చల రూపంలో, అంటే ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు కాకుండా పౌర సమాజంతో చర్చల రూపంలో ఉద్యోగ సంఘాలు ఉంటాయి, ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి, యువజన సంఘాలు ఉంటాయి, విద్యార్థి సంఘాలు ఉంటాయి, మేధో మదనం చేసేటటువంటి కొందరు మేధావులు ఉంటారు. వీళ్ళందరితో చర్చల రూపంలో ఒక్కొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి.
దానితో పాటు పౌర సమాజం చాలా అలర్ట్గా ఉండాలి. ఓకే. తెలంగాణ ఏర్పడిన 5 ఏళ్ల కాలంలో పౌర సమాజం చాలా నెమ్మదించి ఉంది. ఫలితంగా కేసీఆర్కి నియంతృత్వ భావన అనేది పెరిగిపోయింది తర్వాత 5 ఏళ్లలో. ఇప్పుడు పౌర సమాజం ఈ రోజు నుంచి అలర్ట్గా ఉండకపోతే ఈ ప్రభుత్వం ఈ పార్టీ కూడా ఇంకో రూపం తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక నిరంతరం ప్రశ్నల రూపంలో, ప్రతిపాదనల రూపంలో, చర్చల రూపంలో ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టవలసిన బాధ్యత తెలంగాణ పౌర సమాజం మీద ఉన్నది. ఓట్లు వేశాం కదా డబ్బులో మన బాధ్యత అయిపోయింది అని కాకుండా గ్రామం నుంచి మొదలు పెడితే పట్టణం వరకు అందరూ చైతన్యవంతంగా ఆలోచించి తమ వాయిస్ను వినిపిస్తూ ఉండటం మూలంగానే ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపించడానికి అవకాశం ఉంటుందనేది నా అభిప్రాయం. సో మీకు ఎంతవరకు నమ్మకం ఉంది? ఇప్పుడు గత ప్రభుత్వాలు చేసిన అవినీతిని కక్కిస్తాము, వదిలే ఇది చేస్తాము, అది చేస్తాము, ఇవన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి మీరు విని ఉంటారు. కొన్ని ఎలక్షన్స్ అయిపోయి ఉంటాయి. ఏమన్నా నమ్మకం కనిపిస్తున్నదా వీటి మీద? ఎందుకంటే పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉన్నది తెలంగాణలో. దాదాపు కొన్ని లక్షలాది ఎకరాల భూమి కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ, ధరణి లాంటి పోర్టల్ తీసుకురావడం వల్ల. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో చాలా పెద్ద ఎత్తున వేల కోట్ల అవినీతి జరిగింది, 50-60% అవినీతి జరిగింది. సో ఇట్లాంటి వాటి విషయంలో వీళ్ళు మేము ఏదో చేస్తామని అంటున్నారు. నమ్మకం ఏమైనా కలుగుతున్నదా మీకు? నేను 30 ఏళ్ళ నుంచి వింటున్నా ఈ మాటలు. ప్రధానమంత్రులు మాట్లాడారు కక్కిస్తాం తెప్పిస్తామని, ముఖ్యమంత్రులు మాట్లాడారు, స్వయంగా మోడీ గారు స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని మొత్తం తీసుకొస్తే భారతదేశాన్ని బాగా అభివృద్ధి చేయొచ్చు, నేను చేసేస్తా అని మొదటి 5 ఏళ్లలో చేసేస్తానని పోయింది. తర్వాత 5 ఏళ్ళు పోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లోకి పోబోతున్నారు. అయితే పాలక వర్గాల మధ్యన తీవ్రమైన వైరుధ్యాన్ని ఎవరు పెంచుకోరు. ఆ గత పాలకులు తర్వాతి పాలకులు వాళ్ళ మధ్యన సయోధ్య ఉంటుంది. ఓకే. గద్దరన్న రాశాడు, భలే ఉందిరు మన అసెంబ్లీ, ఇటోడు అటు కూసుండు అటోడు ఇటు కూసుండు, భలే ఉందిరు మన అసెంబ్లీ అని. కనుక ఈ ఇటోడు అటోడు మారినంత మాత్రాన ఇక్కడ మౌలికంగా మారేది ఏమి ఉండదు. ఎవరైనా సరే చేసేటప్పుడు చాలా పగడుబందిగా వాళ్ళు అవినీతి చేసినా, దోపిడీ చేసినా, కూడబెట్టుకున్నా చాలా పద్ధతి ప్రకారం ప్రభుత్వానికి ఒక యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం పేపర్ మీద పగడుబందిగా నడిపిస్తారు. ఎక్కడైనా చిన్నగా మిస్ అయితే ఏదో నోట్లో ఒకటి తప్పిస్తే 99% పగడుబందిగా ఉంటాయి, ఎవరికి దొరకరు. ఒకవేళ దొరికినా వాళ్ళ మధ్యన ఉండే పాలకవర్గాల మధ్యన ఉండే అండర్స్టాండింగ్ అనేది ప్రజలని మోసం చేయడం కోసమే ఉంటుంది. ఈ దేశంలో కులపరమైన అండర్స్టాండింగ్ ఉంటుంది, వర్గపరమైన అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇవే కాకుండా వీళ్ళ మధ్యలో ఒక కార్పొరేట్ శక్తులు ఉంటాయి. గత ప్రభుత్వంతో పనులు చేయించుకున్న కార్పొరేట్ శక్తులు, కంపెనీలు మళ్ళీ ఈ ప్రభుత్వంతో పని చేయించడానికి అదే కార్పొరేట్ కంపెనీ వస్తుంది. వచ్చినప్పుడు ఈ గత ప్రభుత్వం ఏమైనా తప్పిదాలు చేసి ఉంటే ఆ కార్పొరేట్ కంపెనీ ప్రయోజనం కోసమే తప్పిదం చేసి ఉంటుంది. కనుక మళ్ళీ అదే కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఇక్కడికి వస్తుంది కనుక ఏమైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి సమస్య అవుతుంది కనుక వాళ్ళు దాన్ని న్యూట్రల్ చేసి చేస్తారు. ఇప్పుడు ఎల్ఎన్టీ కంపెనీ ఏదైతే మన ప్రాజెక్ట్ ఉన్నదో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసింది. అదే ఎల్ఎన్టీ కంపెనీ ఇవాళ దేశంలో ఉండే పెద్ద పెద్ద పార్టీలకి ఎన్నికలకు కావాల్సినటువంటి ధనాన్ని సమకూరుస్తుంది. ఇక్కడ కూడా ఎంతో కొంత సమకూర్చి ఉంటుంది. ఇప్పుడు రేపు ఈ ప్రభుత్వం దగ్గరికి వస్తుంది. అందువలన ఎవరు పైకి మాటలు చెప్పుకోవడానికి, ప్రజలను నమ్మించడానికి కొన్ని పుకార్లు, కొన్ని మాటలు, కొన్ని నినాదాలు చట్టసభల్లో, పత్రికల్లో మనకు కనిపిస్తాయి. కానీ సారాంశంలో జరిగేది ఏముండదు. మళ్ళీ ప్రజలే మోసానికి గురి అవుతారు. అందుకోసం ఇప్పుడు ప్రభుత్వం అనవసరమైనటు విషయాల మీద చర్చ పెట్టి కాలయాపన చేయకుండా గత ప్రభుత్వం ఏం చేసింది అనేది నువ్వు ప్రాసెస్ ప్రకారం ఆయా విషయాల మీద నువ్వు కమిటీలు వేయి, అది దర్యాప్తు చేస్తుంది. ఎంత దర్యాప్తు చేసి ఎంత నిజాయితీగా బయటకు వస్తుందో అది చూద్దాం, దాని పని అది చేసుకుంటుంది. వెంటనే మీరు ఒక్కొక్క రంగం మీద మీ కార్యాచరణ ప్రకటించి ముందుకు వెళ్ళటం తప్ప ఇక్కడ ప్రజలకు ఒరిగేది ఏమి ఉండదు. సో మీరు పొలిటికల్ యాంగిల్ కూడా చాలా స్పష్టంగా మాట్లాడతారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారో కానీ బీఆర్ఎస్ మనుగడ ఉనికి మీద మీకు ఏమైనా అంటే ఏమైనా కష్టసాధ్యమైన పని అనిపిస్తున్నదా? భవిష్యత్తు ఉన్నదా వాళ్ళకి? అయితే రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ. రేపు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈక్వేషన్ మార్చాలన్నది బీజేపీ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగా వాళ్ళు ప్రాంతీయ పార్టీ ఉంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కాబట్టి ఫస్ట్ బీఆర్ఎస్ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్లో ఆ పార్టీ పరిస్థితి ఏంది? అందులో కేసీఆర్కు ఉన్న ఏజు, అటువైపు ఫ్యామిలీ పాలిటిక్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఎట్లా కనిపిస్తున్నది? ఇది
ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్స్ వచ్చాక చాలామంది మిత్రులు, మా మిత్రుల మధ్యన జరుగుతున్నటువంటి సంభాషణ ఇదే. అయితే మన అనుభవంలో బలమైన జాతీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలకి మనుగడ తగ్గిపోతూ ఉన్న స్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే బలమైన జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉన్న రోజుల్లో 1970-80ల వరకు ఒక తమిళనాడు మినహాయిస్తే, మెజార్టీగా తమిళనాడు మినహాయిస్తే ప్రాంతీయ పార్టీల ప్రస్తావన చాలా చోట్ల లేదు. 70ల తర్వాత కాంగ్రెస్లో నుంచి బయటకు వచ్చినటువంటి పార్టీలు తమ సొంత అస్తిత్వం, అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఉండే ఆయా నాయకులకు ఉండే ఇమేజ్ వలన సొంత పార్టీలను ఏర్పాటు చేసుకున్నారు. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ జనతాదళ్, అటుపోతే ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, తర్వాత కేరళ, త్రిపుర, బెంగాల్ లాంటి చోట కమ్యూనిస్టు పార్టీలు, అవి జాతీయ పార్టీలు. కనుక ఇటు వస్తే తమిళనాడులో కరుణానిధి. వీళ్ళు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక ద్రవిడ ఉద్యమం నడపటం మూలంగా, పెరియారు ఉద్యమం నడపటం, పెరియారు వాళ్ళందరూ ఉద్యమం నడపటం మూలంగా ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఉన్నది. అయితే ద్రవిడ ప్రాంతంలో ఉన్న ప్రాంతీయ పార్టీకి ఒక బలమైన బేస్ ఏమిటంటే ద్రవిడ ఐడియాలజీ ఉన్నది. ఓకే, దానికి దీర్ఘకాలికమైన ఐడియాలజీ, ఉత్తర భారతదేశానికి సమాంతరమైన ఐడియాలజీ. అందుకోసం దాని మనుగడ ఎప్పటికి ఉంటుంది, దాన్ని ఎవరేం చేయలేరు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో నుంచి విడిపోయిన పార్టీలు, ఒక మమతా బెనర్జీ కావచ్చు, ఒక ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ కావచ్చు, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో కొన్ని పార్టీలు నడుస్తూ ఉన్నాయి. అయితే ప్రాంతీయ ఉద్యమాల పేరు మీద వచ్చిన పార్టీలు ఏవైనా సరే, జార్ఖండ్లో ఒక పార్టీ వచ్చింది, అస్సాంలో ఒక పార్టీ వచ్చింది, ఛత్తీస్గఢ్లో ఒక పార్టీ అంత నిర్మాణం కాకపోయినా ఒక ప్రజా ఉద్యమంగా అక్కడ ఛత్తీస్గఢ్లో జరిగింది, ఉత్తరాంచల్లో ఒక ప్రజా ఉద్యమం నడిచింది. అయితే ఒక 10 సంవత్సరాల తర్వాత, 10-15 సంవత్సరాల తర్వాత జార్ఖండ్లో కానీ అస్సాంలో కానీ ఆ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి పార్టీలు తన ప్రాబల్యాన్ని కోల్పోతూ వచ్చాయి. ఎప్పుడైనా సరే సెంటిమెంటు, ప్రాంతీయ సెంటిమెంట్ ఒకటి ఉంటుంది. ఆ సెంటిమెంటు ఎంతకాలం నడుస్తుంది? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు నడుస్తుంది. తర్వాత దాని ఒక అవకాశం ఉండదు. ఈ ఉదాహరణలన్నీ మనం చూసి తెలంగాణ సమాజానికి మనం అన్వయం చేసి చూస్తే, తెలంగాణ సమాజంలో ఉండే టీఆర్ఎస్ పార్టీ లేదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ ఉద్యమ నేపథ్యంగా వచ్చింది. అయితే ఇది నిర్మాణాత్మకంగా పనిచేయలేదు. ఉద్యమం నడుస్తున్న కాలంలో కూడా ప్రజల భావోద్వేగాలను ఆధారం చేసుకొని ప్రజలు ఎప్పుడు రోడ్ల మీదకి వస్తే అప్పుడు దానికి నాయకత్వం వహించి వాళ్ళు ముందుకెళ్ళింది. ఎప్పుడు కూడా ప్రజలకి ఒక అవసరాన్ని సృష్టించి ఆ అవసరం మేరకి ప్రజలు, మేధావులు, ఉద్యోగ సంఘాలు పోరాటం చేస్తే దాన్ని క్యాష్ చేసుకున్నాడు కేసీఆర్. కనుక ఆయన నిర్మాణం మీద దృష్టి పెట్టలేనాడు. నిర్మాణం బాగైతే, బలంగా అయితే తిరుగుబాట్లు వస్తాయి, వాటిని కంట్రోల్ చేయడం కష్టమని ఒక భావన కలిగినటువంటి నాయకత్వాన్ని కూడా పెంపొందించలే, కుటుంబానికి పరిమితమైన భిన్నమైనటువంటి లీడర్షిప్ కూడా ఇక్కడ విస్తరించిన ఒక పరిస్థితి, ఒక పరిమితి కనిపిస్తుంది. అందుకోసమే ఇప్పుడు ఈయన అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఏం చేశాడంటే, కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు, బీజేపీకి టీఆర్ఎస్కి ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీ కనుక దాన్ని దెబ్బతీయడం కోసం ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు. పెట్టుకొని ఏం చేశాడు, గెలవగానే ఆ ఎమ్మెల్యేలని కొనేయటం, ఆ పార్టీకి రకరకాల ఆర్థికపరమైనటువంటి సహాయం అందకుండా చేయటం, వాళ్ళ బిజినెస్ల మీద దెబ్బ కొట్టడం, తర్వాత వాళ్ళ కాంట్రాక్టుల మీద దెబ్బ కొట్టడం, అనివార్యంగా కాంట్రాక్టులు పొందాలి కనుక, పని చేసుకోవాలి కనుక ఈయన దగ్గరికి ఈయనకు లాయల్గా ఉండటం, ఈ స్థితిని క్రియేట్ చేసేసరికి ఒక గ్యాప్ ఏర్పడింది. అంటే ప్రతిపక్ష పాత్ర పోషించే పరిస్థితి నుంచి కాంగ్రెస్ తప్పుకున్నది. కాంగ్రెస్ తప్పుకునేసరికి ఆ గ్యాప్లోకి బీజేపీ ప్రవేశించి విస్తరించింది. ఫలితం మనకి ఎక్కడ కనిపించిందంటే, హైదరాబాద్లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ ఫలితం, ఆ రిజల్ట్ కనిపించింది. దాని మూలంగా టీఆర్ఎస్ పార్టీ ఏదో లొట్టబోయి కన్ను అట్లా గెలిచినట్లుగా కొద్ది స్థానాలు గెలిచి ఏదో మేయర్ పదవి తీసుకున్నది, కానీ అంత మెజార్టీ స్థానాలని బీజేపీ సాధించింది. వెంటనే అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతి కొద్ది కాలంలో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లలో వాళ్ళు 4 ఎంపీలను గెలిచే పరిస్థితిలోకి వచ్చింది. అంటే కాంగ్రెస్ పాత్రని బీజేపీ పోషించింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ తన ప్రభావాన్ని పుంజుకోవడానికి కారణం ఏంటంటే, కాంగ్రెస్కి ఇప్పటికీ గ్రామాల్లో బలమైన క్యాడర్ ఉంటుంది, నిర్మాణం ఉంటుంది. అదొక జాతీయ పార్టీ, ఖచ్చితంగా జాతీయ లెవెల్లో అది పనిచేయాలి కనుక ప్రతి రాష్ట్రంలో తన పార్టీ ఉనికి కోసం జాతీయ నాయకత్వం పనిచేస్తుంది.
అందుకోసం పుంజుకున్న తర్వాత బీజేపీ పార్టీ ఎన్నడూ లేనట్లుగా తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే స్థానాలను గెలిచింది. మహారాష్ట్ర బార్డర్ ఏదైతే ఉన్నదో ఆ బార్డర్లో ఉన్న ప్రాంతాల్లో ఎమ్మెల్యే స్థానాలు గెలిచింది. 33 lakhs ఓట్లు పడ్డాయి వాళ్ళకి. 19 స్థానాల్లో రెండో స్థానంలో ఉన్నారు. 19 ఎమ్మెల్యే స్థానాలు అంటే ఒక రకంగా ఆ 19 స్థానాలు కొద్ది అటు ఇటు అయితే 19 సీట్లు అంటే దాదాపు 30 సీట్లు గెలిచేది కదా బీజేపీ. అంతే కదా. దీని అర్థం ఈ బీజేపీకి వచ్చిన ఓట్లు ఎవరివి? కాంగ్రెస్ ఓట్లు కాదు. ఈ బీజేపీకి వచ్చినవి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, అంటే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ వైపు వెళ్ళింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడానికి ఏ ఎత్తుల్ని వేసిందో, ఎమ్మెల్యేని కొనుగోలు చేయడం, కాంట్రాక్ట్లు ఇబ్బంది పెట్టడం, రకరకాలు చేసిందో, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కనుక ఆ కాస్త నిలదొక్కున్నది. ఆ ప్రయోగమే చేస్తే టీఆర్ఎస్ పార్టీ నిలదొక్కునేటటువంటి శక్తి దీనికి లేదు. ఎందుకు లేదంటున్నానంటే దీనికి గ్రామాల్లో పటిష్టమైన నిర్మాణం లేదు, ఒక ఐడియాలజీ లేదు. దాని మూలంగా వెంటనే కార్యకర్తలు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ షిఫ్ట్ కాగానే ఖాళీ ఏర్పడుతుంది, మళ్ళీ ప్రతిపక్ష ఖాళీ. ఆ ఖాళీ ఏర్పడినప్పుడు అందులోకి బీజేపీ ఎంటర్ కావడానికి చాలా జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉంది. అందుకోసమే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చాలా సవాలు ఉన్నది. స్వయంగా కేసీఆర్ గారు రంగంలోకి దిగితే తప్ప మిగతా లీడర్లు ఆ పార్టీలో ఉండేటటువంటి ఘర్షణల మూలంగా హరీష్ రావు గారు లేకపోతే కేటీఆర్ గారు వాళ్ళిద్దరు పనిచేయవలసింది తప్ప ఈ పార్టీ కోసం విద్యా సంస్థలని నడుపుకుంటున్న మల్లారెడ్డి గారు ఎందుకు చేస్తారండి? రాజేశ్వర రెడ్డి గారు ఎందుకు చేస్తారండి? వ్యాపారాలు ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళ పనులు కావాలంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గర వాళ్ళ పనులు చేయించుకుంటారు. వాళ్ళు ఎవరు పని చేయరు. తిరిగి ఎవరు పని చేయాలా? నీ అల్లుడు నీ కొడుకు పని చేయాలి. మరి వాళ్లకు తెలంగాణ సమాజంలో ఎంత శక్తి ఉంటుంది, వాళ్ళు ఎంత మేరకు పనిచేస్తారనేది మనం వేచి చూడాలి. కనుక సీరియస్గా వీళ్ళు ప్రజా సమస్యలే, ప్రతిపక్ష పాత్ర 39 స్థానాలు ఇచ్చి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమన్నది. మీరు ఇమీడియట్గా ఏం పోషించాలంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీరు పరిష్కరించిన సమస్యలు కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిష్కరించలేని సమస్యలు కావచ్చు, ఆ సమస్యలు టేకప్ చేసి మీరు ప్రజా పోరాటంలో ఉండాలి, ప్రజా శిబిరంలో ఉండాలి. ఉన్నప్పుడే ఈ పార్టీని కాపాడుకోగలరు. కానీ లేకపోతే అతి తొందరలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోయే ఒక ప్రమాదాన్ని మాత్రం మనం ఊహించవచ్చు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సేపు అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓయూ ప్రొఫెసర్ కాసిం గారు మీ ముందు పెడుతున్న అంశాలు ఇవి. సో దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి, వరుస రివ్యూలు పెట్టండి. ఎడ్యుకేషన్కి మించిన డెవలప్మెంట్ ఇంకొకటి లేదు. ప్రజల అభివృద్ధి చెందడానికి ఒక ఇదిగా విద్య అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.